వరుసగా 6 రోజుల నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. ఇవాళ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్లు లాభపడి 81,634 దగ్గర ముగిసింది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 25,013 దగ్గర స్థిరపడింది. దీంతో మరోసారి నిఫ్టీ 25,000 పాయింట్లను క్రాస్ చేసింది. ఫైనల్ గా 6 రోజుల నష్టానికి బ్రేక్ పడింది. గడిచిన 6 రోజుల్లో మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. సుమారు 25 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. కానీ ఇవాళ మాత్రం కాస్త తేరుకుని లాభాల బాట పట్టింది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని రికవరీ చేసింది. ఎన్నికల ఫలితాలు ఇవాళ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇవాళ కూడా నష్టాలతోనే సూచీలు ట్రేడ్ అయ్యాయి. హర్యానాలో మొదట బీజేపీ ఓడిపోతుందనే వార్తలు వచ్చాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే ఉదయం 10:30 తర్వాత బీజేపీకి విజయావకాశాలు పెరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ముదుపరులు పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. దీంతో సూచీలు కూడా పైకి ఎగబాగాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లపై గట్టిగానే ప్రభావం చూపాయి.